దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాస్ ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం శ్రీ మల్లేశ్వర సమేత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు కోసం నూతన రథాన్ని ఆలయ కమిటీకి కంబాల శ్రీనివాస్ అందజేశారు. ఏటా ఆలయంలో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ శ్రీనివాస్ తెలియజేశారు. ఇప్పటి వరకు దుర్గమ్మకి బంగారు చీర, బంగారు కిరీటం, వెండి గోపురం చేయించినట్లు చెప్పారు. తాజాగా నూతన రథాన్ని అందిస్తున్నట్లు స్వచ్ఛమైన టేకు కర్రతో రథాన్ని చక్కగా తీర్చిదిద్దామని కంబాల పేర్కొన్నారు. అమ్మవారికి సేవ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు కంబాల శ్రీనివాస్. విదేశీయులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు మా దేవీ చౌక్ అమ్మవారు శ్రీ మల్లేశ్వర స్వామి వారి సమేత కనకదుర్గాదేవికి చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. దాంట్లో అమ్మవారికి 21 లక్షలు పెట్టి కిరీటం చేయించినప్పుడు 14 లక్షల రూపాయలు ఇచ్చాను. వెండి గోపురాన్ని కూడా 2 కేజీలు ఇచ్చాను. 15 లక్షల రూపాయలు పెట్టి సలహారం చేయించాను. దానిలో భాగంగా ఈ సంవత్సరం అయితే 50 లక్షలు పెట్టి ప్రత్యేకించి రథం తయారు చేయడం జరిగింది. ఈ రథం అనేది నిజంగా ఒక కాస్మిక్ ఎనర్జీ, ఏదో ఒక దివ్య శక్తి, ఏదో వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకున్నట్టుగా అనిపించింది తప్ప ఇది నడిచొచ్చే గుడిలా ఉంది తప్ప రథంలా లేదు. అంత అందంగా మాకు శ్రీరంగపట్నం నుంచి శ్రీను బ్రహ్మం గారిని ఆయన వచ్చారు. 15 లక్షల రూపాయలతో మొదలుపెట్టిన రథం 15 లక్షల బడ్జెట్ అనుకున్నాం. కానీ ఆయన రోజుకు ఒక ఆలోచనతో నా దగ్గరికి వస్తే నేను కాదనకుండా ఆయనకి నిధులు విడుదల చేయడం జరిగింది. దానివల్ల రథం అనేది అత్యంత సుందరంగా వచ్చింది. ప్రతి కోణం కూడా అద్భుతంగా ఎదురుగుంటా ఫస్ట్ వినాయకుడు, కామధేనువు, అలాగే పోతురాజు, దానిపైన చిన్న చిన్న సింహాలు, పెద్ద సింహాలు 2, ఉన్న ఏనుగులు, రాజహంసలు, అమ్మవార్లు చుట్టూ అమ్మవార్లు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, అలాగే నవదుర్గ, ప్రత్యంగిర, వారాహి, ఇలాగా మొత్తం 12 మంది దేవతలు చుట్టూ చెక్కి దానిపైన రాజహంసలు, ఉన్న ఏనుగులు, అలాగే తంజావూరులో ఆలయాలు ఎలా ఉంటాయో అలాగే పిల్లర్స్, ఆ పైన శ్రీచక్రం, దానిపైన గోపురం. దీని అంతా రాత్రి వేళ కనిపించడానికి లైటింగ్ అరేంజ్మెంట్. ఇదంతా కూడా ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనలు కలుపుకుంటూ కార్వింగ్ అనేది, అంటే చెక్కడం అనేది ఎంత అద్భుతం అని అంటే నిజంగా శిల్పుల యొక్క